వర్ధిల్లాలి వయోవృద్ధుల ఐక్యత, వయోవృద్ధుల ఐక్యత. గతంలో మాదిగానే ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు, గతంలో మాదిగానే ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు, గతంలో మాదిరిగానే ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు. జై తెలంగాణ, వయోవృద్ధుల ఐక్యత, వయోవృద్ధుల ఐక్యత. జై తెలంగాణ. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మరి మా సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మన దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించిన క్రమంలో మన తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా సీనియర్ సిటిజన్లకు వయోవృద్ధులకు మరి రాష్ట్రంలోని ఆర్టీసీ మరి రాయితీ కల్పించిన సందర్భం గతంలో ఉండే. మరి ప్రభుత్వాలు మారిన, ప్రజాప్రతినిధులు మారిన, జెండాలు మారినా కూడా మా వయోవృద్ధుల బతుకులలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు గౌరవనీయులు మరి పొన్నం ప్రభాకర్ అన్న కూడా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మంచిర్యాల వయోవృద్ధుల సంక్షేమ సంఘం తరఫున అన్న, గతంలో మాదిరిగానే మాకు కూడా మేము మహిళలకు మీరు అందరూ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి సంతోషం మేము వర్షిస్తూ ఉన్నాం. అయితే నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండుగ కార్యక్రమం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో మాదిరిగానే కరోనా కన్నా ముందు మన రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు మన ఆర్టీసీలో రవాణా సౌకర్యం మరి మనకు ఉచితంగా కాకుండా రాయితీలు కల్పించే మరి సందర్భం గతంలో ఉండే. మరి కరోనా పేరుతోటి మనకి ఆర్టీసీలలో మరి ఎప్పుడో వయోవృద్ధులు అప్పుడో ఇప్పుడో మేము హైదరాబాద్కో, కరీంనగర్కో, మా కొడుకు దగ్గరకో, బిడ్డల దగ్గరకో, మనవరాల దగ్గరకో పోవడానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు మరి వయోవృద్ధులకు ఆర్టీసీలో రాయితీలు కల్పించిన సందర్భం మీకు తెలుసు. మరి ఈనాడు మరి కరోనా పేరు బూచి చూపెట్టి కరోనా తర్వాత రాష్ట్రం రవాణా సంస్థ మరి ఆర్థికంగా మరి లోటు ఉన్నదనే ఉద్దేశం కొద్దీ మరి కరోనా తర్వాత ఆర్టీసీలలో మా వయోవృద్ధులకు మరి రాయితీలు కల్పించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వెంటనే వయోవృద్ధులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీలో మరి రాయితీ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామన్నా. ఎందుకంటే మాకు కూడా ఓట్లున్నాయి, మేము కూడా మరి ఓట్లయితేనే మీ తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మాకు ఆర్టీసీ రవాణా శాఖలో కూడా మా సీనియర్ సిటిజన్లకు, వయోవృద్ధులకు కూడా మరి ఉచితంగా కాకుండా కూడా రాయితీలు కల్పించే మరి బాధ్యత మరి ప్రభుత్వం పైన, రవాణా శాఖ మంత్రి పైన మీ